న్యూ ఇయర్ వచ్చేసింది, కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయిపోయాం. వెల్కమ్ టు 2026. ఇమీడియట్ గా మనం మెదిలే క్వశ్చన్ ఏంటి, నెక్స్ట్ ఏంటి? ఇంకేముందే, మన పెద్ద పండగే సంక్రాంతి. సంక్రాంతి అంటే రొటీన్ గా చేసేది ఏంటి? సినిమాలు భయ్యా, సినిమాలు. పెద్ద పెద్ద సినిమాలు, చిన్న చిన్న సినిమాలు అన్ని ఒకేసారి రిలీజ్ అవ్వాలి. అలాగే పండగని అడ్వాంటేజ్ గా తీసుకుని కలెక్షన్లు రాబట్టాలి. దీనివల్ల ఏం చేయాలి? ప్రొడ్యూసర్లు ఈ థియేటర్ నాది, ఆ థియేటర్ నాది అని చెప్పి గొడవలు పడాలి. ఇది ఎన్ని సంవత్సరాలుగా చూడట్లేదు. మా చిన్నప్పుడు ఎప్పుడో చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయినప్పటి నుంచి మొన్న వచ్చిన హనుమాను, గుంటూరు కారంతో సహా ఎప్పుడూ జరిగే గొడవలే ఇది. అని ఈసారి గొడవలైతే లేవు కానీ సినిమాలైతే చాలా ఉన్నాయి మాస్టర్. ఒక్కసారి ఆ లిస్ట్ ఏంటో చూసేసుకుందామా? యాజ్ యూజువల్ పండగ అనేసరికి అనిల్ రావుపూడి సినిమా కంపల్సరీ. ఈసారి అనిల్ రావుపూడి చిరంజీవి గారితో అటెండెన్స్ చేయించుకుంటున్నాడు. అలాగే విక్టరీ వెంకటేష్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తారండి సినిమాలో. నయనతార హీరోయిన్. ఇంకేమన్నా చెప్పాలా? సినిమా పేరు వచ్చి మనశంకర్ వరప్రసాద్. రిలీజింగ్ ఆన్ January 12th. 11వ తారీఖున పెయిడ్ ప్రీమియర్స్ పడతాయి అంటున్నారు, చూడాలి మరి. ఒక 2 రోజుల ముందుకు వస్తే ప్రభాస్ అని వస్తున్నాడు మాస్టారు. ప్రభాస్ ఫ్యాన్స్, ద రాజా సాబ్ ఇస్ రిలీజింగ్ ఆన్ January 9th. మారుతి హారర్ కామెడీ, ప్రభాస్, 3 హీరోయిన్లు. ఇప్పటి వరకు వచ్చిన పాటలు, ఫస్ట్ ట్రైలర్ అంతా ఎంటర్టైన్ చేసి ఉండకపోవచ్చు కానీ సెకండ్ ట్రైలర్ మాత్రం అమాంతం హైప్ ని పెంచేసింది. హోప్ఫుల్లీ ఒక ఎంగేజింగ్ మూవీ ఇస్తే బాగుండు. January 8th పెయిడ్ ప్రీమియర్స్ అంటున్నారు. మాస్ జాతరతో చాలా గట్టి దెబ్బ తగిలింది రవితేజకి. దాన్ని మర్చిపోయే లోపే భర్త మహాశయులకు విజ్ఞప్తి అని ఒక సినిమాని దింపుతున్నారు. మరి హైప్ అయితే అంతగా లేదు. హోప్ఫుల్లీ సైలెంట్ హిట్ అయితే ఎంత బాగుంటుందో. January 13న రిలీజ్ అవుతుంది ఈ సినిమా. నెక్స్ట్ వచ్చి శర్వానంద్. ఈ మధ్య కాలంలో ఈ పేరు చాలా తక్కువ వినిపిస్తుంది ఇండస్ట్రీలో. తను కూడా January 15వ తారీఖు నారీ నారీ నడుమురారితో వస్తున్నాడు. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉన్న మూవీ అదైతే. కామెడీ వర్కౌట్ అయితే మాత్రం ఫ్యామిలీస్ చక్కగా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. శర్వా లాస్ట్ టైం ఇప్పుడు శతమానం భవతికి కూడా అదే చేశాడు మాస్టర్. చిరంజీవి, బాలకృష్ణ కొట్టుకుంటే శతమానం భవతి అని వచ్చి హిట్ కొట్టుకెళ్ళిపోయాడు. మరి అదే ఫార్ములా ఇప్పుడు కూడా వర్కౌట్ అయిద్దా? చూడాలి మరి. మర్చిపోయాను అనుకుంటున్నారేమో. లేదు భయో, అనగనగా ఒక రాజు అని నవీన్ పొలిశెట్టి ఒక సినిమాతో వస్తున్నాడు. అప్పుడు ఎప్పుడో జాతిరత్నాలు, ఆ తర్వాత ఇంకేమైనా సినిమా చేశాడా? కరెక్టే భయ్యా, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అని ఒక సినిమా చేశాడు అనుష్కతో. ఆ తర్వాత ఇదే సినిమా. ఎంతకాలం మాస్టర్ ఈ గ్యాప్లు మీ సినిమాల మధ్యలో అని చాలా మంది అడుగుతున్నారు. బట్ ఈ సినిమా మీద ఒక పండగ ఎంటర్టైనర్ అని ఒక స్టాంప్ అయితే ఉంది. హోప్ఫుల్లీ ఇట్ వర్క్స్ అవుట్. ఇదైతే January 14న రిలీజ్ అవుతుంది. అన్నిటితో పాటు 2 డబ్బింగ్ సినిమాలు కూడా వస్తున్నాయి. జననాయకన్ తలపతి విజయ్ పార్టీ పెట్టాడు కాబట్టి ఇదే లాస్ట్ సినిమా అంటున్నారు. అఫీషియల్ గా అనౌన్స్ చేశారా చేయలేదో నాకు కూడా చిన్న క్లారిటీ లేదు. బట్ ఇది భగవంత్ కేసరి రీమేక్ అని ట్రైలర్ కానీ పాటలు కానీ చూస్తే అర్థమవుతుంది. ఇంకొక మూవీ వచ్చి పరాశక్తి. మన శివకార్తికేయన్ యాక్ట్ చేసిన సినిమా ఇది. ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ జనరేట్ అవడానికి సుధా కొంగర గారు ఒక మెయిన్ రీజన్. అదే భయ్యా, మన సూర్యతో ఆకాశమే నీ హద్దుగా సినిమా చేశారు కదా, ఆ డైరెక్టర్ ఈమె. టోటల్ గా 5 తెలుగు సినిమాలు, 2 డబ్బింగ్ సినిమాలు. 5ట్లో మేజర్ గా అనిల్ రావుపూడి అండ్ అనగనగా ఒక రోజు అయితే కంపల్సరీ ఫ్యామిలీలు వెళ్తారు అన్న ఫీలింగ్ అయితే ఉంది. అలాగే శర్వానంద్ ఏం తక్కువ కాదు మాస్టర్. అతను కూడా ఎంటర్టైన్మెంట్ రూటే ఎంచుకున్నాడు. మరి రవితేజ ఏమైనా తక్కువ తిన్నాడా? అతను కూడా భర్త మహాశైలకు విజ్ఞప్తి అని టైటిల్ తోనే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ లేని చెప్పిపోయాడు. అన్ని ఎంటర్టైన్మెంట్ సినిమాలేనా అని అనుకునే లోపు తమిళ నుంచి 2 యాక్షన్ ప్యాకెట్ సినిమాల్లాగా వస్తున్నాయి. ఒకటి జననాయకను, రెండోది పరాశక్తి. ఇంతకీ మీరే సినిమాలు చూద్దాం అనుకుంటున్నారు? అసలు ఫ్యామిలీతో మీరు సినిమాకి వెళ్తారా సంక్రాంతి అప్పుడు? వెళ్తే ఏ సినిమాకి ప్రయారిటీ ఇస్తారు వీటిలో మీరు? నేనైతే నా తాహతకు తగ్గట్టు నా వర్క్ బ్యాలెన్స్ చేసుకుంటూ వీలైనన్ని సినిమాలు చూస్తాను. రివ్యూలు కూడా మన ఛానల్లో ఉంచుతాను. వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనా ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ప్యాషన్. థ్యాంక్ యూ.